హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే సైకాలజీ అండి. సైకాలజీకి సంబంధించి బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేయండి మన ఛానల్‌లో. సోషల్ కంటెంట్ కూడా ప్రెజెంట్ అవుతుందండి. మనకి ఒకరోజు సోషల్ కంటెంట్, ఒకరోజు సైకాలజీ అనేది చెప్పడం జరుగుతుంది. వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది. సోషల్ కంటెంట్ అయితే హాఫ్ అయిపోయిందండి. ఇంకా హాఫ్ ఉంది. అది డైలీ మన లెసన్ వైస్ చెప్తున్నాం బిట్స్. సైకాలజీ కూడా మన లెసన్ వైజ్ బిట్స్ అనేవి చెప్తున్నామండి. ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్‌లో చెప్తున్నాము. తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ కూడా కంప్లీట్ చేసాము. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. మన ఛానల్‌లో డీఎస్సీకి సంబంధించి ఒక ప్లే లిస్ట్ ఉందండి. జీడీఎస్ ఛానల్, డీఎస్సీ బిట్స్. జీడీఎస్ ఛానల్, డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లే లిస్ట్ ఉంది. అది ఓపెన్ చేస్తే మనకు డీఎస్సీకి సంబంధించి అన్ని వీడియోస్ కూడా ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. ఈ లెసన్‌లో కూడా మనకి డీఎస్సీకి సంబంధించి బిట్స్ అనేవి వస్తాయి. ఖచ్చితంగా మనకి బిట్స్ అనేవి ఒకటో, రెండు ఖచ్చితంగా వస్తాయండి. పెరుగుదల, వికాసము, పరిపక్వతకు సంబంధించి మనకి బిట్స్ వస్తాయి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ చూడండి మనకిక్కడ కోల్బర్గ్ ప్రకారం విద్యార్థులు నైతిక విలువలు ఏ విధంగా ప్రాడు ప్రాడుకోల్చవచ్చు అంటున్నారండి. ఇక్కడ మంచిగా కోల్బర్గ్ ప్రకారం విద్యార్థుల నైతిక విలువలను ఏ విధంగా ప్రాడుకోల్చవచ్చు అట. ఇది మనకి దానికి సంబంధించిన 4 ఆప్షన్లు ఇచ్చారు. ఒకసారి చూడండి. నైతిక విషయాలపై జరిగే చర్చల్లో వారిని పాల్గొనేలా చేయటమా, మతబోధన జరుగు సమావేశంలో పాల్గొనేలా చేయటమా, ప్రవర్తన నియమాలను రూపొందించి వాటిని అనుసరించేలా నిర్దేశించటమా, లేకపోతే పైవన్నీ అసలు ఏంటి? కోల్బెర్ ప్రకారం విద్యార్థులు నైతిక విలువలను ఏ విధంగా పోల్చవచ్చు అని అడుగుతున్నారండి. ఇక్కడ మనకి ఈ 4 ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ అండి. నైతిక విషయాలపై జరిగే చర్చల్లో వారిని పాల్గొనేలా చేయటం. నైతిక విషయాలపై జరిగే చర్చల్లో వారిని పాల్గొనేలా చేయటం అండి. నెక్స్ట్ మనకి రెండోది చూడండి. మానసిక వికాసం సరిగా లేని శిశువుల్లో సాంఘిక నైతిక వికాసములు సరిగా అభివృద్ధి చెందవు అనేది వికాసంలోని ఏ నియమము వివరిస్తుంది? మానసిక వికాసం సరిగా లేని శిశువుల్లో సాంఘిక నైతిక వికాసములు సరిగా అభివృద్ధి చెందవు అనేది వికాసములోని ఏ నియమం వివరిస్తుంది అంటుందండి. ఏ నియమమును వివరిస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. వికాస క్రమానుగత నియమమా, వికాస సంచిత నియమమా, వికాస అవిచ్ఛిన్న నియమమా, వికాస ఏకీకృత మొత్తంగా కొనసాగుతుంది. అసలు ఏంటి 4 అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. వికాస ఏకీకృత మొత్తంగా కొనసాగుతుంది. వికాసం ఏకీకృత మొత్తంగా కొనసాగుతుందనమాట. మానసిక వికాసం సరిగా లేని శిశువులో సాంఘిక నైతిక వికాసం సరిగా అభివృద్ధి చెందవు అనేది వికాసంలోని ఏ నియమమును వివరిస్తుందంటే వికాస ఏకీకృత మొత్తంగా కొనసాగుతున్న నియమమును వివరిస్తుంది. నెక్స్ట్, ఇంతకు పూర్వము కలిగిన భయానక అనుభవాలు తిరిగి భవిష్యత్తులో ఎదురవుతాయేమోనని ఊహాత్మకంగా భయపడడమే ఏమవుతుంది? ఇంతకు పూర్వము కలిగిన భయానక అనుభవాలు తిరిగి భవిష్యత్తులో ఎదురవుతాయేమోనని ఊహాత్మక భయపడటమే ఏమవుతుంది? వ్యాకులత అవుతుందా? కుంటనం అవుతుందా? ఒత్తిడి అవుతుందా? సంఘర్షణ అవుతుందా? ఏమవుతుందంటే మనకు ఆప్షన్ 1 అండి. వ్యాకులత అవుతుంది. ఇంతకు పూర్వం కలిగిన భయానక అనుభవాలు తిరిగి భవిష్యత్తులో ఎదురవుతాయేమోనని ఊహాత్మకంగా భయపడడమే వ్యాకులత అవుతుందండి. నెక్స్ట్ మనకు చూడండి. 4వది, కందుకూరి వీరేశలింగం పాఠశాల దశ నుండి కూడా ఇతర విద్యార్థులు సహాయపడేవాడు అని అనేక దృష్టాంతములతో వివరించిన ఉపాధ్యాయుడు విద్యార్థులు ఏ వికాసమును ఆశిస్తున్నట్లుగా భావించవచ్చు? కందుకూరి వీరేశలింగం పాఠశాల దశ నుండి కూడా ఇతర విద్యార్థులకు సహాయపడేవాడు అని అనేక దృష్టాంతములతో వివరించిన ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఏ వికాసమును ఆశించినట్లు భావించవచ్చు అని అడుగుతున్నారు. ఫస్ట్ నైతిక వికాసమా, ఉద్వేగ వికాసమా, సాంఘిక వికాసమా, మానసిక వికాసమా, ఏ వికాసం అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సాంఘిక వికాసం. కందుకూరి వీరేశలింగం పాఠశాల దశ నుండి కూడా ఇతర విద్యార్థులు సహాయపడేవాడని అని అనేక దృష్టాంతములతో వివరించిన ఉపాధ్యాయుడు విద్యార్థులతో ఏ వికాసం ఆశించినట్లు భావించవచ్చు అంటే సాంఘిక వికాసం అండి. నెక్స్ట్ మనకి 5 చూడండి. స్కిమాట అన్నిటినీ జత చేసి దృఢమైన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం అనే కార్యనియమం పియాజే ప్రకారం ఏమిటి? సాంశీకరణ, అనుగుణ్యమా, తటస్థీకరణమా, వ్యవస్థీకరణమా? అసలు ఏమవుతుంది?
స్కీమాటాలన్నిటినీ జతచేసి దృఢమైన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అనే కార్యనియమం పియాజే ప్రకారం ఏమవుతుంది అంటే మనకు ఆప్షన్ 3 అండి. తటస్థీకరణం అవుతుంది. ఏమవుతుందండి? తటస్థీకరణం. నెక్స్ట్ మనకి 6 చూడండి. పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ అవగాహనను నిర్మించుకుంటారు అని ప్రకటించిన వారు ఎవరు? పిల్లలు క్రియాశీలంగా ఉంటూ ప్రపంచంపై తమ అవగాహన నిర్మించుకుంటారని ప్రకటించింది ఎవరు అంటే ఫస్ట్ చూడు వైగోట్స్కియా, పియాజెయా, చోమ్స్కియా, కార్ల్ రోజర్స్. ఈ నలుగురిలో ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పియాజే. పిల్లల క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ అవగాహన నిర్మించుకుంటారని ప్రకటించిన వారు ఎవరు అంటే పియాజే అండి. నెక్స్ట్ మనకు చూడండి 7వది. నీ చేతిలో ఉన్న ఆడుకునే ఆ బొమ్మను ఇవ్వమని రామును అడిగినప్పుడు నీ వద్ద ఉన్న ఆ లడ్డు పెడితే ఇస్తాను అని చెప్పాడు. కోల్బర్గ్ ప్రకారం రాములోని ఇలాంటి నైతికత ఏ దశలో కనిపిస్తుంది? నీ చేతిలో ఉన్న ఆడుకునే ఆ బొమ్మను ఇవ్వమని రామును అడిగినప్పుడు నీ వద్ద ఉన్న ఆ లడ్డు పెడితే ఇస్తాను అని చెప్పాడు. కోల్బర్గ్ ప్రకారం రాములోని ఇలాంటి నైతికత ఏ దశలో కనిపిస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, పూర్వ సాంప్రదాయంలోని 1వ దశ, పూర్వ సాంప్రదాయంలో 2వ దశ, సాంప్రదాయంలోని 3వ దశ, సాంప్రదాయంలో 4వ దశ. ఏ దశలో మనకి కనిపిస్తుంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పూర్వ సాంప్రదాయంలోని 2వ దశలో కనిపిస్తుంది. పూర్వ సాంప్రదాయంలో 2వ దశలో మనకి ఇది కనిపిస్తుంది. ఏంటి? నీ చేతిలో ఉన్న ఆడుకునే ఆ బొమ్మను ఇవ్వమని రాముని అడిగినప్పుడు నీ వద్ద ఉన్న ఆ లడ్డు పెడితే ఇస్తాను అని చెప్పాడనమాట. ఈ కోల్బర్గ్ ప్రకారం మనకి రాములు ఎలాంటి నైతికత ఏ దశలో కనిపిస్తుందంటే పూర్వ సాంప్రదాయంలోని 2వ దశలో కనిపిస్తుందండి. నెక్స్ట్ మనకి చూడండి, ఎక్స్ అనేది కంటే పెద్దది మరియు వై అనే ఎక్స్ అనేది పెద్దది మరియు వై అనేది జెడ్ కంటే పెద్దది అనే ప్రవచనము నుండి నీవు ఏమి గ్రహించావని సుబ్బు అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు అడిగినప్పుడు ఎక్స్ అనేది వై జెడ్ల కంటే పెద్దది అని చెప్పగలిగిన సుబ్బి పియాజే ప్రకారం ఉన్న దశ ఏది? చూడండి, ఎక్స్ అనేది కంటే పెద్దది మరియు వై అనేది జెడ్ కంటే పెద్దది అనే ప్రవచనం నుండి నీవు ఏమి గ్రహించావని సుబ్బు అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు అడిగినప్పుడు ఎక్స్ అనేది వై జెడ్ల కంటే పెద్దది అని చెప్పగలిగిన సుబ్బు పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నట్టు అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, పూర్వ ప్రచాలక దశలోన, మూర్త ప్రచాలక దశలోన, ఇంద్రియచాలక ప్రసాల దశలోన, ఆమూర్త ప్రచాలక దశలోన ఏ దశలో ఉన్నట్టు అంటే మనకు ఆప్షన్ 4 అండి. ఆమూర్త ప్రచాలక దశలో ఉన్నట్టండి. నెక్స్ట్ మనకి చూడండి 9వది. ఒక పిల్లవాడు తను ఆడుకునే బంతి కనిపించకపోతే అది ఎక్కడో ఒక చోట ఉంటుంది అని వెతుకుతూ ఉన్నట్లయితే ఆ పిల్లవాడిలో ఉండేది ఏంటి? ఒక పిల్లవాడు తను ఆడుకునే బంతి కనిపించకపోతే అది ఎక్కడో ఒక చోట ఉంటుంది అని వెతుకుతూ ఉన్నట్లయితే అది ఆ పిల్లవాడిలో ఏంటి అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, పదిలపరుచుకునే భావన అభివృద్ధి చెందినట్లు భావించవచ్చా? విపర్యాత్మక భావన అభివృద్ధి చెందినట్లుగా భావించవచ్చా? వస్తు స్థిరత్వ భావన అభివృద్ధి చెందినట్లు భావించవచ్చా? విశ్లేషణ శక్తి అభివృద్ధి చెందినట్లు భావించవచ్చును. అసలు ఏంటి 4గింట్లో అతని అభివృద్ధి చెందినట్లు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. వస్తు స్థిరత్వ భావన అభివృద్ధి చెందినట్లుగా భావించవచ్చును. వస్తు స్థిరత్వ భావన అభివృద్ధి చెందినట్లు భావించవచ్చు. ఏంటి? ఒక పిల్లవాడు తను ఆడుకునే బంతి కనిపించకపోతే అది ఎక్కడో ఒక చోట ఉంటుందని వెతుకుతూ ఉన్నట్లయితే అది పిల్లవాడిలో వస్తు స్థిరత్వ భావన అభివృద్ధి చెందినట్లు మనం భావించవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు చూడండి 10వది. రాబర్ట్ హోవింగ్ హార్ట్ ప్రకారం 6-12 సంవత్సరాల వయోస్థాయిలో సాధించవలసిన వికాస కృత్యము ఏది? రాబర్ట్ హోవింగ్ హార్ట్ ప్రకారం 6-12 సంవత్సరాల వయోస్థాయిలో సాధించవలసిన వికాస కృత్యం ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడు, మాట్లాడి నేర్చుకుంటా. 2వది, ఆడ మగ ఇరువురు తమ సామాజిక పాత్ర పోషించుట, చదువుకు సంసిద్ధమగుట,
సాధారణ ఆటలకు అవసరం అయిన భౌతిక నైపుణ్యాలు నేర్చుకునుట. అసలే సాధించవలసిన కృత్యం ఏది? వికాస కృత్యం అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. సాధారణ ఆటలకు అవసరమైన భౌతిక నైపుణ్యాలు నేర్చుకునుట. సాధారణ ఆటలకు అవసరమైన భౌతిక నియమాలను నేర్చుకునుట. ఏంటి? రాబర్ట్ హోవింగ్ హార్ ప్రకారం 6-12 సంవత్సరాల వయసు స్థాయిలో సాధించవలసిన వికాస కృత్యము సాధారణ ఆటలకు అవసరమైన భౌతిక నిపుణులను నేర్చుకునుట. నెక్స్ట్ మనకు 11 చూడండి. ఒక విద్యార్థి తనను అందరికంటే బాగా గుర్తించాలని పాఠశాల ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో వక్తృత్వం, వ్యాసరచనలో పాల్గొంటాడు. అయినా ఆ విద్యార్థి ఏ దశకు చెందినవాడిగా గుర్తించవచ్చు. ఒక విద్యార్థి తనను అందరికంటే బాగా గుర్తించాలని పాఠశాల ప్రతి సాంస్కృతిక కార్యక్రమాలను, వక్తృత్వం పోటీలోని, వ్యాసరచనలను పాల్గొంటాడు. అయినా ఆ విద్యార్థి ఏ దశకు చెందినవాడిగా గుర్తించవచ్చు అంటే మనకి ఇక్కడ ఫస్ట్ శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ఏ దశలో అతను మనం గుర్తించవచ్చు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. కౌమార దశలో అండి. ఏ దశలో ఉన్నారండి అతను? కౌమార దశలో. నెక్స్ట్ మనకు 12 చూడండి. మహాత్మా గాంధీ పాఠం బోధించి అతను కలిగి ఉన్న దేశభక్తిని గురించి వివరించి అతనిని ఆదర్శంగా తీసుకొని అందరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విద్యార్థులకు తెలియజేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆశించే వికాసం ఏది? మహాత్మా గాంధీ పాఠం బోధించి అతను కలిగి ఉన్న దేశభక్తిని గురించి వివరించి అతన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విద్యార్థులు తెలియజేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆశించే వికాసం ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ సాంఘిక వికాసమా, భౌతిక వికాసమా, మానసిక వికాసమా, ఉద్వేగ వికాసం అంటే మనకి 4 మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సాంఘిక వికాసం అండి. ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆశించే వికాసం ఏదండి? సాంఘిక వికాసం. నెక్స్ట్ మనకు 13 చూడండి. ఒక పాఠశాల విడిచిన సమయంలో అక్కడకు వచ్చిన పాఠశాల బస్సులోకి 3వ తరగతి వరకు విద్యార్థులను ఎక్కమన్నాడు. 4వ తరగతి చదువుతున్న రాధ తన బస్సు ఎక్కరాదని అర్థం చేసుకొని నిగమనాత్మక ఆలోచన ప్రయోజన ప్రకారం ఏ దశలో ప్రారంభమగును? మరొక చూడండి. ఒక పాఠశాల విడిచిన సమయంలో అక్కడకు వచ్చిన పాఠశాల బస్సులోకి 3వ తరగతి వరకు విద్యార్థులను ఎక్కమన్నప్పుడు 4వ తరగతి చదువుతున్న రాధ తన బస్సు ఎక్కరాదని అర్థం చేసుకునే నిగమనాత్మక ఆలోచన రియాజీ ప్రకారం ఏ దశలో ప్రారంభమగును అని అడుగుతున్నారు. మనకు ఫస్ట్ చూడండి. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, ఆమూర్త ప్రచాలక దశ. అసలు ఏ దశలో ఉన్నట్టు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. మూర్త ప్రచాలక దశ. ఏ దశలో ఉన్నట్టండి? మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ మనకు 14 చూడండి. 3వ తరగతికి చెందిన ఒక విద్యార్థి కుటుంబ సభ్యులతోనూ పాఠశాలలోని సహ విద్యార్థులతోనూ కలిసిమెలిసి తిరుగుతూ చిన్న చిన్న పనుల యందు సహకారం కనబరుస్తుంటే ఈ విద్యార్థిలో ఈ కౌశలము అభివృద్ధి చెందినట్లుగా గుర్తించాలి. 3వ తరగతి చెందిన ఒక విద్యార్థి కుటుంబ సభ్యులతోనూ పాఠశాలలోని సహ విద్యార్థులతోనూ కలిసిమెలిసి తిరుగుతూ చిన్న చిన్న పనుల యందు సహకారం కనబరుస్తుంటే ఆ విద్యార్థిలో ఏ కౌశలం అభివృద్ధి చెందినట్లు గుర్తించాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ పాఠశాల కౌశలాల, ఉద్వేగ కౌశలాల, సముదాయ కౌశలాల, సాంఘిక కౌశలాల. ఏ కౌశలాలు అభివృద్ధి చెందినట్లు మనం గుర్తించాలి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. సాంఘిక కౌశలాలండి. సాంఘిక కౌశలాలు అభివృద్ధి చెందినట్లు మనం గుర్తించాలి. నెక్స్ట్ మనకి 15 చూడండి. రాము అనే విద్యార్థి తనకు కనబడని విషయాల గురించి మాట్లాడడం, మరి ఏ విషయాన్నైనా శాస్త్రీయ దృక్పథంతోనే పరిశీలించడం వంటి పనులు చేస్తే పియాజే ప్రకారం ఈ విద్యార్థి ఏ దశలో ఉన్నాడు? రాము అనే విద్యార్థి తనకు కనబడని విషయాలను గుర్తించి మాట్లాడడం, మరి ఏ విషయాన్నైనా శాస్త్రీయ దృక్పథంతోనే పరిశీలించడం వంటి పనులు చేస్తే పియాజే ప్రకారం ఈ విద్యార్థి ఏ దశలో ఉన్నాడు? ఫస్ట్ చూడండి. ప్రాక్ ప్రచాలక దశ, సంవేదాన చాలక దశ, ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ. ఏ దశలో ఉన్నట్లు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఆమూర్త ప్రచాలక దశ అండి. ఆమూర్త ప్రచాలక దశలో ఉన్నట్టు మనం గుర్తించాలి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 16 నాగేశ్వరరావు అను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తన తరగతిలో ప్రపంచ మ్యాప్ను ఆసియా ఖండానికి పక్కన ఉన్న ఖండం ఏది అని అడగగా
సరైన సమాధానం చెప్పగలిగే విద్యార్థులు, మ్యాప్ లేకుండా ప్రశ్నలు అడిగితే సరైన సమాధానం చెప్పలేని విద్యార్థులు కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లు? నాగేశ్వరరావు అను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తన తరగతిలో ప్రపంచ మ్యాప్ను ఆసియా ఖండానికి పక్కన ఉన్న ఖండం ఏది అని అడగగా సరైన సమాధానం చెప్పగలిగే విద్యార్థులు, మ్యాప్ లేకుండా ప్రశ్నలు అడిగితే సరైన సమాధానం చెప్పలేని విద్యార్థులు కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లు? ఫస్ట్ చూడండి, ఇంద్రియ చాలక దశలోన, పూర్వ ప్రచాలక దశలోన, మూర్త ప్రచాలక దశలోన, ఆమూర్త ప్రచాలక దశలోన ఏ దశలో ఉన్నట్లు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అని మూర్త ప్రచాలక దశలో ఉన్నట్లు. వాళ్ళు ఏ దశలో ఉన్నట్లు అంటే కోల్బర్గ్ ప్రకారం మూర్త ప్రచాలక దశలో ఉన్నట్లు. నెక్స్ట్ మనకు 17 చూడండి. పుట్టినప్పుడు తలను నిలపలేని శిశువు 4 నెలల వయసు వచ్చేసరికి ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలుపగలుగుతున్నాడు. అయినా ఆ శిశువు 4 నెలల్లో తల నిలుపుట అనున్నది దేనిని తెలియజేస్తును? మనకి ఇక్కడ పుట్టినప్పుడు తలను నిలపలేని శిశువు 4 నెలల వయసు వచ్చేసరికి ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపగలుగుతున్నాడు. అయినా ఆ శిశువు 4 నెలల్లో తల నిలుపుట అన్నది దేనిని తెలియజేసును అని అంటున్నారు. ఫస్ట్ చిన్న పెరుగుదలన, వికాసాన్న, పరిపక్వతన, అభ్యాసన దేన్ని తెలియజేసును అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, పరిపక్వతను తెలియజేసాను. దేని తెలియజేసానండి? పరిపక్వతను తెలియజేసాను. నెక్స్ట్ మనకు 18 చూడండి. శేషను గణిత ఉపాధ్యాయుడు 3వ తరగతి విద్యార్థులకు ముందుగా వృత్తాలు గీయడం నేర్పి తర్వాత త్రిభుజం, చతురస్రాలు గీయడం నేర్పుతున్నాడు. అయినా ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏది? శేషను గణిత ఉపాధ్యాయుడు 3వ తరగతి విద్యార్థులకు ముందుగా వృత్తాలు గీయడం నేర్పి తర్వాత త్రిభుజం, చతురస్రాలు గీయడం నేర్పుతున్నాడు. అయినా ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, వికాసం అవిచ్ఛిన్నమైనది, వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు, వికాసం సంచితమైనది, వికాసం క్రమానుగతమైనది. ఈ 4 ఏంటంటే మనకు ఆప్షన్ 4 అండి, వికాసం క్రమానుగతమైనది. మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు చూడండి 19. రామారావు అనే ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఇచ్చే ఇంటి పనిలో కొందరి విద్యార్థులకు ఎక్కువ అంశాలు, కొందరు విద్యార్థులు తక్కువ అంశాలు కేటాయించిన ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏది? రామారావు అనే ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఇచ్చే ఇంటి పనిలో కొందరి విద్యార్థులకు ఎక్కువ అంశాలు, కొందరు విద్యార్థులు తక్కువ అంశాలు కేటాయించిన ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏదంటే ఫస్ట్ చూడండి, వికాసం అవిచ్ఛిన్నమైనది, వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు, వికాసంలో వ్యక్తి భేదాలు ఉంటాయి, వికాసం క్రమానుగతమైనది. ఈ 4 ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, వికాసంలో వ్యక్తి భేదాలు ఉంటాయి. వికాసంలో వైయక్త భేదాలు ఉంటాయి కాబట్టి అతను కొంతమందికి ఎక్కువ అంశాలు, కొంతమందికి తక్కువ అంశాలు అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి 25 చూడండి. సుభాష్ అనే విద్యార్థి కర్ర ముక్కను తుపాకీగా భావించి అగ్గిపెట్టును బస్సుగా భావించి ఆటలు ఆడుకుంటున్నాడు. అయితే జయంత్ను ఈ దశకు చెందినవాడిగా చెప్పవచ్చును. అయితే సుభాష్ను మనం ఏ దశకు చెందినవాడిగా భావించవచ్చు? సుభాష్ అనే విద్యార్థి కర్రముక్కను తుపాకీగా భావించి అగ్గిపెట్టిన బస్సుగా భావించి ఆటలు ఆడుకుంటున్నాడు. అయితే సుభాష్ను మనం ఏ దశకు చెందిన వాడిగా చెప్పవచ్చు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, శైశవ దశక, పూర్వ బాల్య దశక, ఉత్తర బాల్య దశక, కౌమార దశక ఏ దశకు చెందిన వాడిగా మనం భావించవచ్చు సుభాష్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, పూర్వ బాల్య దశకు చెందిన వాడిగా మనం భావించవచ్చు. పూర్వ బాల్య దశకు చెందిన వాడిగా భావించవచ్చు. నెక్స్ట్ మనకు చూడండి 21. రాజేష్ అనే విద్యార్థికి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవటం వలన సరైన పౌష్టిక ఆహారం అందలేదు. ఈ కారణం చేత కార్తీక్లో వికాస్ సరిగా జరగలేదు. కార్తీక్ కాదండి, రాజేష్. దీనికి కారణమైన కారకం ఏది? రాజేష్ అనే విద్యార్థికి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల సరైన పౌష్టిక ఆహారం అందలేదు. ఈ కారణం చేత రాజేష్ వికాసం సరిగా జరగలేదు. దీనికి కారణమైన కారకం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, జన్యుపరమైన కారకమా, పరిసర కారకమా, అనువంశిక పరిసర కారకాల, అసలు ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, పరిసర కారకం అండి. ఏంటండి, ఏ కారణం మనం చెప్పవచ్చు కారకం అంటే పరిసర కారకం. నెక్స్ట్ మనకు చూడండి
22. హరీష్ అనే వ్యక్తి తీవ్రమైన అనారోగ్యానికి గురైన తన స్నేహితుడిని రక్షించుకోవడానికి అవసరమైన మందులను దొంగలించి తన స్నేహితుడి ప్రాణాన్ని కాపాడాడు. తను చేసిన ఈ దొంగతనం ఏ పరిస్థితిలో తప్పు కాదని చెప్పడం కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందుతుంది? ఏ స్థాయికి చెందుతుందండి? మరొకసారి మరి చూడండి. హరీష్ అనే వ్యక్తి తీవ్రమైన అనారోగ్యానికి గురైన తన స్నేహితుడిని రక్షించుకోవడానికి అవసరమైన మందులను దొంగలించి తన స్నేహితుని ప్రాణాన్ని కాపాడాడు. తను చేసిన ఈ దొంగతనం ఏ పరిస్థితిలో తప్పు కాదని ఈ పరిస్థితిలో తప్పు కాదని చెప్పడం కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందుతుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ఉత్తర సాంప్రదాయ స్థాయి, రెండోది సాంప్రదాయ స్థాయి, 3 పూర్వ సాంప్రదాయ స్థాయి, 4 నైతికత లేని స్థాయి. అసలు ఏ స్థాయికి చెందుతుంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఉత్తర సాంప్రదాయ స్థాయికి చెందుతుంది. కోల్బర్గ్ ప్రకారం మనకి ఇది ఉత్తర సాంప్రదాయ స్థాయికి చెందుతుందనమాట. నెక్స్ట్ మనకు చూడండి 23ది. రాము, సుబ్బు అనే సమవయస్కులు తమ వద్ద ఉన్న నడిచే బొమ్మను విరిచి అందులో ఏముందని అన్వేషించారు. వీరిని ఏ వికాస దశకు చెందిన వారిగా చెప్పవచ్చు? రాము, సుబ్బు అనే సమవయస్కులు తమ వద్ద ఉన్న నడిచే బొమ్మను విరిచి అందులో ఏముందని అన్వేషించారు. వీరిని ఏ వికాస దశకు చెందిన వారిగా చెప్పవచ్చు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి శైశవ దశక, ఉత్తర బాల్య దశక, తొలి బాల్య దశక, కౌమార దశక. ఏ దశకు చెందిన వాళ్ళకి మనం భావించవచ్చు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. తొలి బాల్య దశకు చెందిన వారుగా మనం చెప్పవచ్చు అనమాట. తొలి బాల్య దశకు చెందిన వారుగా చెప్పవచ్చు. మనకి 24 చూడండి. శిశువు మొదట స్త్రీలందరినీ అమ్మ అని సంబోధించిన తర్వాత వయసు పెరిగే కొద్దీ ఆ పదాన్ని తన తల్లికి మాత్రమే ఉపయోగిస్తే ఏ వికాస సూత్రాన్ని అనుసరిస్తున్నట్లు భావించాలి? శిశువు మొదట స్త్రీలందరినీ అమ్మ అని సంబోధించి తర్వాత వయసు పెరిగే కొద్దీ ఆ పదాన్ని తన తల్లికి మాత్రం ఉపయోగిస్తే ఏ వికాస సూత్రాన్ని అనుసరించినట్లు మనం భావించాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. రెండోది వివిధ వికాసాల పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. వికాసం అన్ని దశలో ఒకే విధంగా సాగదు. ఈ 4 ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. వికాస సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది. వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది. నెక్స్ట్ మనకి 25 చూడండి. కోల్బర్గ్ నైతిక స్థాయిలో ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెందితే సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మాణ క్రమంలో ఏ గుణాన్ని కలిగి ఉంటాడు? కోల్బర్గ్ నైతిక స్థాయిలో ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెందితే సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మాణ క్రమంలో ఏ గుణాన్ని కలిగి ఉంటాడు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి అచిత్తున, అహంన, అధ్యాహంన అన్ని స్థాయిల్లో ఉంటాడు. అసలు ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అధ్యాహం అండి. అధ్యాహం అనేది కలిగి ఉంటాడు. నెక్స్ట్ మనకి 26 చూడండి. లెక్కల మాస్టర్ హోంవర్క్ చేయలేదని సుభాష్ని శిక్షించను. దీన్ని గమనించి మిగిలిన విద్యార్థులు ఆ మరుసటి రోజు హోంవర్క్ చేసుకొని వచ్చిరి. దీనిలో ఇమిడి ఉన్న భయం ఏది? లెక్కల మాస్టర్ హోంవర్క్ చేయలేదని సుభాష్ని శిక్షించను. దీన్ని గమనించి మిగిలిన విద్యార్థులు ఆ మరుసటి రోజు హోంవర్క్ని చేసుకొని వచ్చిరి. దీనిలో ఇమిడి ఉన్న భయం ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి వయసుతో పాటు కలిగిన భయమా, బాధాపూర్వక అనుభవం ద్వారా కలిగిన భయమా, వస్తువులకు సంబంధించిన భయమా, ప్రత్యక్ష అనుకరణ ద్వారా భయమా? దేని ద్వారా అతను భయం అనేది ఇమిడి ఉంది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ప్రత్యక్ష అనుకరణ ద్వారా భయం అండి. నెక్స్ట్ మనకి 27ది. గుర్రాన్ని చూసి గుర్తుంచుకున్న శృతి అనే అమ్మాయి కొన్ని రోజుల తర్వాత గాడిదను చూసి కూడా గుర్రం పేరుతో పిలవడం ఏ భావన కింద వస్తుంది? గుర్రాన్ని చూసి గుర్తుంచుకున్న శృతి అనే అమ్మాయి కొన్ని రోజుల తర్వాత గాడిదను చూసి కూడా గుర్రం పేరుతో పిలవడం మనకి ఏ భావన? ఫస్ట్ సంశ్లేషణ భావన, అనుగుణ్యమా, స్కిమాట, సాంఘీకరణమా? అసలు ఏంటి 4 అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. సాంఘీకరణము ఏంటండి? సాంఘీకరణం కింద వస్తుంది. నెక్స్ట్ 28 చూడండి. రాధ అనే శిశువు తన శైశవ దశలో శారీరక వికాసం బాగా జరిగింది. కానీ శైశవ దశతో పోల్చుకుంటే పూర్వ బాల్య దశలో అంతగా శారీరక వికాసం జరగలేదు. అయినా దీనిని తెలిపే వికాస నియమం ఏది?
మరొకసారి చూడండి. రాధ అనే శిశువు తన శైశవ దశలో శారీరక వికాసం బాగా జరిగింది. కానీ శైశవ దశతో పోల్చుకుంటే పూర్వ బాల్య దశలో అంతగా శారీరక వికాసం జరగలేదు. అయినా దీన్ని తెలిపే వికాస నియమం ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మనకిక్కడ వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. వికాసం సంచితమైనది, వికాసం క్రమానుగతమైనది, వికాసం అన్ని దశల్లో ఒకేలా జరగదు అన్నారండి. ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. వికాసం అన్ని దశల్లో ఒకేలా జరగదు. నెక్స్ట్ మనకి 29ది. ఉపాధ్యాయుడిచే మందలించబడ్డ శ్రీరామ్ అనే విద్యార్థి ఆ బాధను మర్చిపోటకు క్రీడలో నిమగ్నమైనాడు. ఈ లక్షణాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఉపాధ్యాయుడిచే మందలించబడ్డ శ్రీరామ్ అనే విద్యార్థి ఆ బాధను మర్చిపోవుటకు క్రీడల్లో నిమగ్నమైనాడు. ఈ లక్షణాన్ని ఏ పేరుతో పిలుస్తారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఉద్వేగ కెథార్సిస్, ప్రతిగమనం, ప్రక్షేపణం, ఉద్వేగ నియంత్రణ. ఈ 4 ఏంటంటే మనకి ఆప్షన్ 1 అండి. ఉద్వేగ కెథార్సిస్ అండి. నెక్స్ట్ లాస్ట్ బిట్టు ఈ లెసన్కి సంబంధించి. నాగేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు తన తరగతిలో ప్రతిసారి మొదటి ర్యాంక్ సాధిస్తున్న రామ్ అనే విద్యార్థికి సహజ సామర్థ్యం పరీక్ష నిర్వహించి భవిష్యత్తులో నీవు మంచి ఇంజనీర్ కాగలవని అతని వృత్తిని ఎంపిక చేయడం ఇది ఏ వికాస నియమాన్ని తెలియజేస్తుంది? నాగేశ్వరరావు ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో ప్రతిసారి మొదటి ర్యాంకు సాధిస్తున్న రామ్ అనే విద్యార్థికి సహజ సామర్థ్యం పరీక్ష నిర్వహించి భవిష్యత్తులో నీవు మంచి ఇంజనీర్ కాగలవని అతని వృత్తిని ఎంపిక చేయడం ఇది ఏ వికాస నియమాన్ని తెలియజేస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, వికాస వైయక్త భేదాలు ఉంటాయి, వికాస సంచితమైనది, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అన్నారు. నా 3 ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. ఇదండి ఈరోజు సంబంధించిన వీడియో 30 బిట్స్. మనం రేపు మళ్ళీ సైకాలజీ సంబంధించి బిట్స్ పెట్టుకుందాం. తర్వాత సోషల్ కూడానండి. అంటే ఇదొకటి అదొకటి, ఇదొక రోజు అదొక రోజు మనం పెట్టుకుందామండి. మీకు ఎలాగైతే చదవడానికి కూడా మీకు బోర్ కొట్టదండి. ఆ రోజు ఒకే సబ్జెక్ట్ అంటే మీకు చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఒకరోజు సోషల్, ఒకరోజు సైకాలజీ పెట్టుకుందాం. ఓకే అండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.